హలో హలో అరే వినోద్ ఏడున్నారు రబ్బాయి అమ్మతోడు ఘోరంగా రా మీరైతే మన ఫ్రెండ్ గాని పెళ్ళి అని తెలియదు అరా మీకు నేను మళ్ళీ పేరున మళ్ళీ చెప్పాను అరా సురేష్ గాని పెళ్ళి అని తెలుసు కదా గట్ల మర్చిపోతే ఎట్లారా ఇలా సాయంత్రమేనే చెప్పిన అందరికి చెప్పిన మీరైతే గమ్మత్తున్నారా నా ఇంట్లో పిల్లలు లెక్క చేస్తారు మీరైతే కానీ జల్దీ తయారు గారి మన బస్ స్టాండ్ కాడ చించటి కాడికి రారు ఆడికి సరే సరే ఉంటా మరి బాయ్ బాయ్ మా వాళ్ళు వచ్చే వరకు ఇంకో గంట అయ్యేటట్టున్నది అంతలోపు పబ్జీ ఆడతా ఎట్లయినా మంచిది నన్నే కొడక్క ఇసై నన్నే ఎత్తారా బుల్లెట్ దిగిందా లేదా ఫసక్కుంటే బుల్లెట్ దిగితే వేస్తాను సార్ వారి పెళ్ళికి పోవద్దా పెళ్ళా ఉమ్మత్తోడు మామ మినిమేజ్ చెప్తా ఉండరా గేమ్ తీసేస్తా మొత్తోడు గేమ్లు వాడి మన దోస్తాన్ని పెళ్ళే మర్చిపోయినారా నేనే మా దోస్తాలో చెప్పినా మళ్ళీ నేనే మర్చిపోయినా సరే సరే పోదాం పారా అమ్మతి వరకు లేట్ అయ్యో పిల్ల ఇలా అభిషేకని దోస్తు పెళ్ళాట మనం పోవద్దా అందరం తయారై లేవబడితివి ముత్తంత షాదాగా పడితివి మళ్ళా మండ పడితివి అటు పోబడితివి ఇటు రాబడితివి ఎప్పుడు తయారవుతావు అభిషేకుడు వచ్చి పొట్టు తిడతాడు నాకు ఈ పని తీరేది బోళ్ళు జగల బోళ్ళే ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఇదంతా ఎప్పుడు చేయాలి నువ్వు ఎప్పుడు తయారవుతావు ఎప్పుడు అటు ఇటు తిరుగుడు నీ పని మరి వదినే అమ్మ మరి పెళ్ళి ఉండేది మా దోస్తుదా నీకు చెప్పిండు కానీ మరి అత్తమ్మ నువ్వు కూడా రెడీ కానీ నాతో అన్నాడా నేను ఎందుకు అత్త రానేరా అబ్బో నువ్వేమో అన్ని పెళ్లిలకు వచ్చినట్టు నీ మొఖానికి ఏ పెళ్లి కన్నా వచ్చినావా అటు ఇటు తిరుగుడు అచ్చుడు పండులు లేసుడు ఓ పని చేసాదా కదా మన చేసాదా ఎటన్నా రమ్మన్నా కానీ జల్ది తయారు కావు మన్ను కావు వాడు వచ్చి ఇప్పుడు ఎంత తిడతాడు పెళ్ళిళ్ళు నాకు ఎరికేనా ఎక్కడన్నా నేను ఎప్పుడైనా చూసినా మీ లెక్క నేనేమైనా వేయినా నాకు మా ఎరికే నేను అన్ని పెళ్ళిళ్ళకి పోయినా అందరిని చూసినా అన్నీ ఎరికే నాకు పో ఎవరద్దంటారు నీ కొడుకు నీకు చెప్పిండు నువ్వు నాకు చెప్పలే నేను రాను అయ్యో పిల్ల రానా పడితివి మంచిగా కార్లో పోయి కార్లు వద్దాంపా వారు చెప్తోటి నేను చెప్తోటా మంచిగా ఎంజాయ్ చేద్దాంపా ఎందుకు రావు మరి నేనైతే ఏం తీసుకొచ్చుకోవాలి అటుగా చూసుకోదామని వచ్చిన ఎట్లున్నారో చూద్దామని వచ్చిన మరి రమ్మంటే నేను ఊగులాడుకుంటే నీ వెనక పడేస్తే నేను ఎట్లుంటుంది అన్నీ ఇస్తానంటే అత్త లేకుంటే లేదు అయ్యో పిల్ల నీకు ఇత్త నాకెట్లా ఓ నాకు 10 తులాల బంగారం ఉన్నది నీకు ఇయ్యన్న ఒక్కటే షైన్ ఉన్నది చీర ఒక్కటే ఉండే గమ్మున్నది నువ్వు చూడని చీరనా ఒకటి కొనుక్కరమ్మనుకో మీ అన్నను నాకెన్ని కొన్నాడు ఇప్పుడు నీ కొడుకు సోపతి పెళ్లికి ఇప్పుడు ఆడిడ తెచ్చి ఇప్పుడు నాన్నగారు నాకు చీరలు తెచ్చి నగలు చేయిస్తే ఇప్పుడు నేను పెళ్లికి రావన్నా ఓ రాదు నీ కొడుకు నువ్వే ఓర్రి మేము మా ఉంటాం పో మీరు వచ్చేదాకా ఏమైంది ఇంకా ముచ్చట పెట్టుకుంటున్నావు పెళ్ళికి అత్తావా రావా అయ్యో అత్తమ్మ నువ్వెప్పుడు వచ్చినావు ఎప్పుడైతే ఏమైతుందిరా నీకు నీ అవ్వకు నేను కళ్ళకు కనబడతానా ఇప్పుడు అప్పుడే చూసి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వచ్చినవని అనబడుతుంది అయ్యో అత్తమ్మ గట్లా పడుతుంది కొంచెం ఫ్రెండ్ కానీ పెళ్ళి బిజీలా అటు ఇటు తిరుగుడైంది కొంచెం మర్చిపోయినా సరే కానీ నువ్వు కూడా తయారుగా అయ్యో అత్త అలిగింది కాదురా అప్పుడు చూడనట్టు చూసినవాట చెప్పలేదని అంటాంది నేను తీసుకొని వస్తపో నువ్వు మీ దోస్తుల ఇంటికో ఎందుకు అలుగుడు అత్తమ్మ నువ్వు దాంతో రా మంచిగా సరే అమ్మ నేను వచ్చే వరకు రెడీ ఉండి చెప్తాను మళ్ళీ లేట్ అయింది అనుకో ఇద్దరం కలిసే పోతాం మరి నీ ఇష్టం సరే లే పిల్లలే పెళ్లి పోదాం లే కారు పట్టుకురండి మేము కార్లో పోదాం లే గాడు అలిగినావా లే పోదాం పో చీర కట్టుకోపో అయ్యో పెండ్లు పడే పిల్ల అయ్యో అంత ఏడిదే పని పాడువాడా పని ఎప్పుడు తీరుతుంది
ఎప్పుడు పనేనా నెత్తి చక్కగా దుయ్యక పేన్లు పడ్డట్టున్నాయి. ఒక చుట్టు చూడరాదు ఇప్పుడు పోయావో ఆడ ఉరుకులాడతావా? రెడీ అవుతారు వాళ్ళు. ఏంది ఇంకా మీరు రెడీ కాలేదు, మంచిగా పెయిన్ తీసుకుంటూ కూర్చుంటారు. ఇక పోదాం అన్న వరకే నెత్తి మూడ పెట్టిందిరా. ఇక తయారైదాం పోదాం. కాదమ్మా, మీ ఇద్దరికి పెళ్ళికి వద్దామని ఉన్నదా? మంచిగా కోతులలో పెళ్ళి చూసుకుంటుండ్రి. ఆడికి పెళ్ళికి పోదా, మంచిగా నన్ను అక్షంతలు వేద్దాం, బుక్కడంతా తిందాం, మంచిగా కారంలో తీసుకుపోతాను కదా, అటు బయట రావచ్చనేమని ఉన్నదా? ఇక మంచిగా కూర్చుని పెళ్ళి చూసుకుంటారు. తొందరగా రెడీ గారి. ఏ వాడు తిడతాడు. లే పిల్లలే, ఎంత 5 నిమిషాల్లో తయారైతాం. లే పిల్లలే. అబ్బా బిడ్డో, మీరు 5 నిమిషాలు తయారవుతారు, నేను తీసుకుపోయి మంచిగా మీరు తినిపించుకొని అత్త పెళ్ళికాడ. ఇప్పుడే చెప్పిపోయినా 2 గంటల ఇంకా తయారవుతలేరు. ఇద్దరు మంచిగా ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇంకా తయారవుతారా? జల్దీ గారి. లే పిల్లలే, వాడు అత్త మళ్ళీ ఉడతాడు. జల్ది పోదాంపా. నువ్వైతే పోయి తానం చేయిపోరాదు, పోదాం. నీ అన్నీ తయారు కాపోరాదు. నాకు వచ్చి మళ్ళీ నొలి పెడతాడు. ఇక నువ్వు వచ్చి నొలి తయారు చేస్తావు. లే పిల్లలే, నొలి తయారు చేసి నువ్వు ఏమో చేసేటట్టే ఉన్నావు. ఏందో ఏమో. పోతావా అమ్మ? పో పో, ఎట్లా పోతావా? నేను చూస్తా. పో, ఎన్నిటికి పోతావా? ఇట్లా మాకు చెప్పకుండా చేయకుండా నీ కొడుకు నువ్వు ఆట ఆడతారు, ఆడు. ఎట్లా పోతావా? ఇవ్వాలి పెళ్ళి నేను చూస్తా. పో. మా దోస్తుగాడు పెళ్ళి కొడుకాగలే, మేమైతే పెళ్ళికి పోయి డాన్సులే, మస్తు మస్తు డాన్సులు చేసుడే, ఫుల్ డాన్సులు చే. అత్తమ్మా, మా అమ్మ తయారవుతుందా? నువ్వు కూడా తయారు కావా? మీ అమ్మ వేయింది లోపల తయారైతుంది, పట్టు చీరలు కడతాంది. నాకేమున్నదని తయారు కావాలి? నేను గిట్లనే వచ్చినా గిట్లన్నారు. నీకేమున్నది అత్తమ్మా, నువ్వు ఎట్లున్నా మంచిగా ఉంటావు. సరే నీ ఇష్టం, నువ్వు అట్నే ఉంటా అంటే అట్నేరా, ఓకేనా? నేను మాత్రం హీరో లెక్క తయారైతా. మా దోస్తు గారి ఇంటికాడ డ్రెస్ ఉన్నది, అన్నీ పెట్టిన ఇస్త్రీ చేసి ఆడికి పోయి వేసుకొని ధూమ్ధామ్ బూట్లు వేసుకొని కారు పట్టుకొని వస్తా. నువ్వు నేను మమ్మీ మా దోస్తు ఎట్లా తయారైందో చూడు. మంచిగా ముద్దుగా తయారైంది. మరి నేను ఎట్లా రావాలనుకున్నది? నువ్వు ఇట్లనే రా అత్తమ్మా అని చెప్పిపోతాడు కొడుకు. నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తావు. మీరు పెళ్లికి ఎట్లా పోతారో. అయ్యో పిల్ల, లే తయారు కాపో. నువ్వు తయారై వచ్చినావు అనుకున్నా. నాకేమున్నది? నాకేమన్నా నాగలు ఉన్నాయా? పట్టు చీరలు తెచ్చుకున్నానా? గిట్లనే పోవుడు. పోదాం పా. పిల్ల ఏదో కట్టుకోపో, పోదాం. గట్లనే పడుతుంది, కట్టుకోపో. ఏంటిది ఏదన్నా ఒకటి కట్టుకోపో అంటాను. నువ్వేమో మంచిగా సోకులు పడుకుంటా పట్టు చీరలు కట్టుకొని వస్తావు. నీ కొడుకేమో అత్తమ్మ ఎట్లుంటేనే నువ్వు మంచిగానే ఉంటావు రాని నీ కొడుకు అంటాడు. పోరి మీరే పోరి. ఏంటి పిల్ల ఏమో గట్ల మాట్లాడుతున్నా? రాగా 2 తెచ్చుకోవా? ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి తెలియదా? పెళ్లికి పోతాం, మా ఆదినోళ్ళ ఇంటికి పోతున్నా పెళ్లికి పోతామని 2 చీరలు తెచ్చుకోవా? పెళ్లి చీరలు. అబ్బో బాగానే ఉన్నావు, లొల్లి పెట్టడానికి వచ్చినట్టున్నావు. నీ కొడుకు దోస్తు పెళ్ళి నాకేమైనా కలొచ్చిందా? పట్టు చీరలు గిట్లా అన్ని ముళ్ళే నెత్తిన పెట్టుకొని రావడానికి ఏమైనా కలొచ్చిందా నాకు? మా కళలే పడతాయి. పట్టు చీరలు కట్టుకోవడం పెళ్లికి పోవాలని కళలు పడ్డాయా? మంచిగానే మాట్లాడుతున్నావు. గట్లా కాదు కానీ ఇప్పుడు అసలు ఏమంటావు? ఏంటిది? ఎందుకు మాట్లాడతాను? అవ్వో బిడ్డో, ఏ కాడికి వచ్చిందా? నువ్వు వత్తరా లేకపోతే లేదు. ఏదో పాపం తీసుకుపోతున్నానన్నా. పాపం అనబడుతుంది. పాపం అంటే ఏమన్నట్టు? నాకంటే నీకేమైనా ఎక్కువ ఉన్నదా? లేకుంటే నీకంటే నాకేమైనా తక్కువ ఉన్నదా? ఏంటిది పాపం? నువ్వేంటి నన్ను అనేది? ఎందుకంటావు నువ్వు నన్ను పాపం అని? పాపమే పాపం. నువ్వు అత్తరా లేకపోతే లేదు. అబ్బో నువ్వు నొల్లి చేసేటట్టే ఉన్నావు. అత్తరా లేకపోతే లేదు. ఏం లొల్లి పెట్టుకునే దాని లెక్క కనబడతాను. నేనేమన్నా నీకు లొల్లి పెట్టుకుంటానికి వచ్చినా? నేను అక్కడ నుండి ఇక్కడికి. అవా నేను నొల్లి పెట్టుకునేటట్లు కనబడతానా? నేను నొల్లి పెట్టుకునేటట్లు కనబడతానా? అమ్మా నా జుట్టే పడతావా నీ తల్లి? అవా
అబ్బో నేను ఏదో పాపం వీళ్ళిద్దరు వస్తారు కదా తీసుకుపోదాం మంచిగా ఎటు పోరు కదా ఇంట్లోనే ఉంటారు కదా అత్తమ్మ నువ్వు కూడా కొత్తగా వచ్చినావు కదా ఎందుకు ఇప్పుడు ఎటు పోతారు కదా తీసుకొని పోదా నేను తయారు చేస్తే మంచిగానే ఉన్నారు మంచిగా అచ్చారు దూరం పెట్టుకుంటారా మిమ్మల్ని ఎవ్వరు తీసుకుపోను మంచిగా అయినా ఉండరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్ బాయ్